ఈరోజు ఎన్కేఎస్ లీగల్ సర్వీసెస్ అని విజేందర్ రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. వారు అంచెలంచెలుగా గతంలో స్కూల్ పెట్టాడు, స్కూల్ కూడా అంచెలంచెలుగా ఎదిగింది. ఈరోజు మంచి నిర్ణయం తీసుకొని తన ద్వారా ఒక 5 మంది అడ్వకేట్స్ పెట్టేసి ఈ ప్రాంతవాసులంతా కూడా న్యాయం జరిగే రకంగా పనిచేస్తున్నందుకు విజేందర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాం. దీనికి ముఖ్య అతిథులు ఇచ్చేసిన పన్నీందర్ గారు, అదేవిధంగా శ్రీకాంత్ గారు, అదేవిధంగా మోహన్ రెడ్డి గారు, శ్రీధర్ గారు, ఇక్కడికి ఇచ్చేసిన అడ్వకేట్స్, అదేవిధంగా టీచర్స్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారందరూ కూడా రాబోయే కాలంలో వాళ్ళందరూ కూడా మంచి ప్రావీణ్యతతోటి మంచిగా ఎదగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ విజేందర్ రెడ్డి గారిని ఆ భగవంతుడు మంచిగా ఆశీర్వదించాక వారి ఫ్యామిలీని ఆశీర్వదించి ముందు తీసుకుపోవాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు ఎన్కేఎస్ లీగల్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో విజేందర్ రెడ్డి గారి సారథ్యంలో వాళ్ళ టీం యొక్క కృషితోటి ఈ యొక్క అడ్వకేట్ లీగల్ సెల్ సర్వీసెస్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మనకి స్థానిక మాజీ శాసనసభ్యులు బీజేపీ రాష్ట్ర నాయకులు బే సుభాష్ రెడ్డి గారు రావడం జరిగింది. స్థానిక నాయకులు కంటెస్ట్ కార్పొరేటర్ శ్రీకాంత్ గారు, అలానే జగన్మోహన్ రెడ్డి గారు మరియు తదితరులందరూ కూడా ఈ యొక్క వేదికకి రావడం జరిగింది. ముఖ్యంగా సత్యమేవ జయతి అనే స్లోగన్ తోటి స్టార్ట్ చేసిన ఈ యొక్క లీగల్ సర్వీసెస్ మున్ముందు ఎంతో మందికి పేదలకి, నిరుపేదలకి అండదండగా నిలుస్తూ న్యాయ పోరాటం వైపు నిలుస్తూ వారి యొక్క టీంకి, యువతకి ఇక్కడ చూసినాం మేము. అందరూ కూడా యువ అడ్వకేట్స్ ఉన్నారు. వారికి ప్రోద్బలంతో నగేష్ గారు వచ్చారు, చాలా సంతోషం. హైకోర్టు అడ్వకేట్ నగేష్ గారు రావడం జరిగింది. వారికి కూడా ఈ వేదికను కృతజ్ఞత తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఖచ్చితంగా వారి పేదవారికి అండగా నిలుస్తామని చెప్పి కోరుకుంటూ వారి విజేందర్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, అలానే ఈ యొక్క కార్యక్రమానికి మన సాగర్ గ్రామర్ స్కూల్ సారథ్యం మన ప్రిన్సిపాల్ ధన్సాగర్ గారు రావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ భారత్ మాతకి జై, జై హింద్, జై తెలంగాణ. మా ఆత్మీయ సోదరులు విజేందర్ రెడ్డి తను ఎంతోమందికి ఇప్పటికే సర్మౌంట్ స్కూల్ పేరు మీద విద్యార్థులకు ఎంతోమందికి పేద విద్యార్థులకు విద్య నేర్పుతున్నారు. అదేవిధంగా వాళ్ళ తండ్రి గారి పేరు పైన కూడా ట్రస్ట్ ఓపెన్ చేసి కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు చూస్తే ఎన్కేఎస్ లీగల్ సర్వీస్ అని చెప్పేసి కొంతమంది అడ్వకేట్ బృందాన్ని ఏర్పరచుకొని అవసరమైనటువంటి పేదలకు నిజంగా కూడా మేము న్యాయం చేస్తామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. ఎవరైతే మనం ఏదైనా సహాయాన్ని అందించగలుగుతాం, కానీ న్యాయ సహాయాన్ని అందించాలంటే ఆ చట్టం తెలిసినటువంటి వారి ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి వీరు ఏవైతే సమస్యల కోసం వచ్చేటువంటి వాళ్ళు కూడా ఫ్రీగా కూడా అవసరమైతే న్యాయాన్ని అందించడం కోసం మేము ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు బేది సుభాష్ రెడ్డి అన్న గారు వచ్చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క అడ్వకేట్ అసోసియేషన్ ఎన్కేఎస్ లీగల్ సర్వీస్ అడ్వకేట్స్కి, అలాగే వారిని ప్రోత్సహిస్తూ ముందుకు నడుపుతున్నటువంటి హైకోర్టు న్యాయవాది నగేష్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రిన్సిపల్స్కి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ ఆర్గనైజేషన్ ముందుకు వెళ్ళాలి, 10 మందికి సహాయం అందించే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజేందర్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. శుభదినం. ఈరోజు ఈ ఎన్కేఎస్ లీగల్ సర్వీసెస్ మేము ఓపెన్ చేయడం జరిగింది మా విజేందర్ రెడ్డి గారు సాయంతో. ఈరోజు మా ఒక ఎయిమ్ ఒకటి ఏంటంటే ఒక లీగల్ సర్వీసెస్, ఫ్రీ లీగల్ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేద్దామని ఈరోజు మేమంతా సంకల్పం చేసి ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు సిద్ధార్థ్. నేను అడ్వకేట్ హైకోర్టు అండ్ మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. మా మిత్రుడు మా శ్రేయోభిలాషి విజేందర్ రెడ్డి గారి సహకార్యంతో మేము ఎన్కేఎస్ లీగల్ సర్వీసెస్ అనేది స్టార్ట్ చేసాము ఈరోజు. దీనికి మెయిన్ ఎజెండా వచ్చేసి పూర్ పీపుల్కి, అలాగే హూఎవర్ ఈజ్ ఇన్ నీడ్ ఫర్ ద లీగల్ సర్వీసెస్, మేము వాళ్ళందరికీ మంచి క్వాలిటీ అండ్ బెస్ట్ లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఈ సర్వీసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ వి విష్ ఆల్ విత్ వెరీ బెస్ట్. అందరికీ నమస్కారం. ఇది చాలా శుభదినం. న్యాయ సేవలో మా నగేష్ సార్తో కలిపి మేమందరం అందరికీ ఉచితమైన నాణ్యమైన సేవ అందిస్తాము. దీనికి ప్రోత్సహించిన మా సార్కి, విజేందర్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు మన భారతదేశం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద డెమోక్రటిక్ నేషన్ కాబట్టి మనము చాలా చట్టాలు దీని గురించి చేయవలసిన
అవసరం ఏర్పడి ఎంతో బాగా వీటిని అన్నిటినీ కూడా ప్రతి దానికి కూడా మన భారతదేశంలో చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలని ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఉందో ఆ ఇంప్లిమెంటేషన్ కూడా పర్ఫెక్ట్గా నడుస్తుంది. కాకపోతే కొంతమందికి ఏం జరుగుతుంది అంటే ఈ న్యాయ వ్యవస్థ సలహాలు తీసుకోవడానికి దానికి వెనకాడుతున్న పరిస్థితి ఈరోజు. ఎందుకంటే అవేర్నెస్ లేదు సొసైటీలో. ఈరోజు న్యాయవాది దగ్గరికి ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి అంటే ఫస్ట్ జనాలు ఏమో న్యాయ వ్యవస్థ మళ్ళీ మనం కోర్టుకు వెళ్తే సంవత్సరాలు పడుతుంది, దీనికంటే మనమే కాంప్రమైజ్ అవుదాము, మనమే ఏదో విధంగా సొల్యూషన్ వెతుక్కుందాం అని చెప్పి ఆలోచిస్తున్న పరిస్థితి. చాలామందికి తెలియకుండా కూడా ఎన్నో కష్టాలు పడుతున్నారు, ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. కానీ వీటన్నిటినీ మనము అధిరోగించాలంటే కొన్ని తప్పకుండా చేయవలసి వస్తుంది. అంటే దాంట్లో ప్రథమంగా ఏంటంటే ఈ ఎడ్యుకేషన్, మన ఎడ్యుకేషన్ సిస్టంలో లీగల్ ఎడ్యుకేషన్ ఇట్ షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. అప్పుడు ఏమవుతుందంటే అవేర్నెస్ పెరిగి ప్రతి వారు కూడా ఈరోజు దే ఆర్ టాకింగ్ ఓన్లీ ఆఫ్ దేర్ రైట్స్, ఫర్గెటింగ్ దేర్ డ్యూటీస్. ఎవ్రీ రైట్ హ్యాస్ ఏ కరస్పాండింగ్ డ్యూటీ అని చెప్పి ఉంది. ఈ డ్యూటీస్ మర్చిపోయి నా హక్కు నా హక్కు నా హక్కు అని చెప్పి చెప్తున్నారు. కానీ అట్ ద సేమ్ టైం ప్రతి దానికి కూడా ఇంకొక డ్యూటీ ఉంటుంది. ఆ డ్యూటీ కూడా మనం గుర్తించి మన డ్యూటీ ఏదైతే ఉందో, మనకి ఏదైతే డిజైన్ చేసిన ఈ డ్యూటీస్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మనం చేసుకుంటూ ఏదైనా న్యాయ సలహా కోసము లేదు ఒకవేళ మనకి ఏమన్నా ఇబ్బంది పడి ఏదైనా లిటిగేషన్ కనుక, బికాజ్ లిటిగేషన్ హ్యాస్ బికమ్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ లైఫ్ నౌడేస్. అందరికీ కూడా ఏదో విధంగా వాంటెడ్లీ ఆర్ అన్వాంటెడ్లీ లిటిగేషన్స్లో దే ఆర్ బీయింగ్ డ్రాగ్డ్ ఇన్ టు లిటిగేషన్. ఈ ప్రాబ్లమ్స్లో వచ్చినప్పుడు ఎలా జరుగుతుందంటే ఎవరున్నారు మనకి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తుంటారు. వీటన్నిటికీ మేము ఒక సమాధానంగా మా వైపు కృషిగా ఓ చిన్న ఎన్కేఎస్ లీగల్ సర్వీసెస్ అని చెప్పి మేము ఈరోజు ఇక్కడ మన విజేందర్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దీని ప్రకారం మా ఎజెండా ఏంటి అంటే కేవలము వీరందరికీ కూడా ఎవరైతే అఫోర్డబుల్ క్లాస్ కాదో, ఎవరైతే ఈ పర్టికులర్ లిటిగేషన్స్ నుంచి ఒక సొల్యూషన్ వెతుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారో వీరందరికీ కూడా మేము చేయూతనిస్తాము. తప్పకుండా మా వైపు కృషిగా, మా వంతు కృషిగా వీరందరినీ కూడా మేము ప్రోత్సహించి ఏ విధమైన కష్టాలు వాళ్ళకు ఉన్నా కూడా వీటిని అన్నిటినీ కోర్ట్స్లో సరైన దాంట్లో వాళ్ళకి గైడ్ చేసి వారికి న్యాయం చేస్తామని చెప్పి మీ అందరికీ ఈ విధంగా తెలియచేయడం జరుగుతున్నది. మాకు ఆల్రెడీ 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి తిరుమలగిరిలో ఉంది, ఒకటి ఎల్బీ నగర్లో ఉంది. దిస్ ఈజ్ ద థర్డ్ వన్ వీఆర్ హ్యావింగ్. అందరికీ నమస్కారం. ఇవాళ నా పేరు కీర్తి, నేను ఒక అడ్వకేట్. ఈరోజు మేము సార్ ద్వారా ఈ ఎన్కేఎస్ లీగల్ సర్వీసెస్ ప్రారంభించాము. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 39A అలాగే ఎన్నో చట్టాలు లైక్ నల్సా ఉన్నప్పటికీ మన తెలంగాణలోని స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అలానే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ గవర్నమెంట్ ఇన్ని చేస్తున్నప్పటికీ ఇంకా చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ బ్రిడ్జ్ చేయడానికి మేము ఈరోజు ఈ ఎన్కేఎస్ లీగల్ సర్వీసెస్ ప్రారంభించాము. ఇక్కడ మేము ప్రోబోనో సర్వీసెస్ అంటే ఫ్రీ సర్వీసెస్ ఆఫర్ చేస్తాము టు ద డిప్రైవ్డ్ యాజ్ వెల్ యాజ్ పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ అ లీగల్ అడ్వైస్ without compromising on the quality. Also ఇవాళ రేపు లీగల్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక లాటిన్ మ్యాక్సిమ్ ఉంది, ubique sibi remedium. సో వేర్ ఎవర్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ లా ఆల్వేస్ ప్రొవైడ్స్ అ రెమెడీ. కానీ ఆ రెమెడీ అన్నది అడగాలి అండ్ విత్ ఇన్ ప్రిస్క్రైబ్ టైం అడగాలి. సో ఇలాంటి వాటి వల్ల చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. బికాజ్ పీపుల్కి తెలియకుండా వాళ్ళు టైమ్లీ లీగల్ ఎయిడ్ తీసుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళందరికీ మా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ఆల్ యువర్ రైట్స్ అండ్ డ్యూటీస్ అండ్ టైమ్లీ మేనర్లో ప్లీజ్ డూ కన్సల్ట్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ టు అవైల్ ద సర్వీసెస్ అండ్ ఆల్సో టు బెయిల్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజీలీ అండ్ క్విక్లీ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. సత్యమేవ జయతే అనే ఉద్దేశంతో ఈరోజు చిలకనగర్లో ఎన్కేఎస్ అనే ఒక ఫౌండేషన్ మీద ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు ఒక 10-12 మంది టీమ్ తోటి ఇక్కడ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏరియాలో చాలా మంది కూడా స్లమ్ ఏరియా ఉంటుంది. ఆ స్లమ్ ఏరియాలో ప్రతి ఒక్కరు కోర్టుకు పోవాలంటే భయపడతారు. ఫస్ట్ ఇక్కడికి వస్తే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మరి మా విజేందర్ రెడ్డి గారు ఇక్కడ స్లమ్ ఏరియాలో పుట్టి పెరిగి ఈరోజు ఒక మంచి యోగునుగా విద్యా సంస్థలను నెలకొల్పి మరియు ఈరోజు ఈ యొక్క సంస్థ అడ్వకేట్ సంస్థను కూడా ఇక్కడ ఒక 10 మందితోటి ప్రతి ఒక్కరికి న్యాయం చిలకనార్లో ఉన్న వాళ్ళకు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానే ఉద్దేశంతో ఇక్కడ నెలకొల్పినందుకు మా యొక్క మిత్రునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజేందర్ రెడ్డి గారు నాకు చిన్నప్పటి నుంచి మా తమ్ముడు సోదరుడు. అదేవిధంగా ఇప్పుడు ఎన్కేఎస్ సంస్థతోటి అనుబంధంగా చిలకనగర్లో న్యాయ వ్యవస్థను
ప్రజలందరికీ అందించాలనే సదుద్దేశంతో అదేవిధంగా ఇప్పటికీ ఎంతోమంది కరోనా సమయంలో పేదలకు చాలా సహాయం చేశాడు. అదేవిధంగా పేద విద్యార్థులకు ఉచితంగా వాళ్ళ స్కూల్లో టీచింగ్ చేస్తున్నాడు. అదే కాకుండా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ న్యాయ వ్యవస్థ అందుబాటులో ఉండాలని, ఎవరైనా అన్యాయపడితే ఏదైనా ప్లాట్ విషయంలో కానీ మరే విషయంలో అయినా కానీ కాంప్లికేషన్స్ వస్తే వారందరికీ న్యాయం చేయాలని ఫ్రీగా ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం. అదేవిధంగా వారి టీం అందరినీ కూడా మేము ఎంతో అభినందిస్తున్నాము. బాధపడు కానీ భయపడకు అని ఈ స్లోగన్ చాలా నాకు నచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది పేద ప్రజలు వాళ్ళు కొట్టాడలేక డబ్బులు పెట్టుకోలేక సమాజంలో ఎప్పుడు వెనుకకు పడిపోతూనే ఉన్నారు. కావున మీరైనా పేదలందరికీ న్యాయంగా జరిగే విధంగా మీ సంస్థ అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేరు విజేందర్ రెడ్డి. ఒక లీగల్ సెల్ ఓపెన్ చేయాలని చెప్పి ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి చిన్న డ్రీమ్ ఉండే. సో అఫోర్డ్ చేయగలుగుతామా అని చెప్పి భయం కూడా ఉండే. దాంతోపాటు అదే టైంలో నాకు ధైర్యం ఇచ్చిన వ్యక్తి నగేష్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత యంగ్ బ్లడ్ని మాకు పరిచయం చేసి ఒక పేదలకి ఫ్రీగా సర్వీస్ ఇస్తూ వాళ్ళకి అంటే ఆ బ్రెయిన్లో ఫీడ్ చేయడం ఇట్స్ ఎ గ్రేట్ థాట్ సార్. అండ్ ఒక 1 year ముందు మీరు ఇచ్చిన ధైర్యంతోనే ఈ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాను సార్. ఇవాళ రేపు ఒక న్యాయం జరగాలంటే మన వర్షన్ వినే స్టేజ్లో ఎవరు లేరు. ఎక్కడైనా సెటిల్మెంట్కి వెళ్ళినా లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళినా కూడా వన్ సైడ్ న్యాయం జరుగుతుంది తప్ప ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి మాత్రం న్యాయం జరగట్లేదు. ఈ రోజు నేను ధైర్యంగా నిల్చొని చెప్తున్నా, ఐ హ్యావ్ అ గ్రేట్ టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ హూ కెన్ ఫైట్ వితౌట్ ఈవెన్ టేకింగ్ ఎనీ పెన్నీ. సో ఈ టీమ్ని నాకు అందించినందుకు నగేష్ సార్కి థ్యాంక్స్ చెప్తూ, అట్లాగే ఉప్పల్లో ఉన్న ప్రతి ఒక్కరికి లీగల్ సర్వీస్ ఎప్పుడైనా నీడ్ ఉన్నప్పుడు, అది కార్పొరేట్ కావచ్చు, లేకపోతే మీకు సివిల్ కావచ్చు, క్రిమినల్ కావచ్చు, ఇంకే అదర్ ఆస్పెక్ట్స్ అయినా కావచ్చు, మేము ఖచ్చితంగా మీకు సహాయపడతాము. మేమున్నామని మీకు ధైర్యం ఇస్తానని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.